హాయ్ అండి అందరికీ. మేమైతే ఊరికి బీదర్‌కి వెళ్దామని 3:00 అయితే లేషినా నేను. ఇది చీకటి ఎంత ఉంది చూడండి. అసలు చలి అంటే బాగుంది. ఫుల్లు చలి పెడుతుంది గానీ బీదర్‌కి వెళ్ళేదుందని 3:00 అయితే లేషినా. మొత్తం చీకటుంది. నాదైతే మొత్తం క్లీనింగ్ అయిపోయింది. చిన్న చిన్న ముగ్గులు గూడా యేసుకున్నా. అక్కడ, ఇక్కడ. ఇక్కడ చూడండి ఎంత చీకటుందంటే అక్కడైతే లైట్ గూడా లేవు. తర్వాత నేనైతే పూజ స్టార్ట్ జేషినా. మళ్ళా మేము ఊరికి వెళ్తున్నాం కానీ, ఆ రోజు అమాస గదా! దేవుడికి చూపియనీకి. ఆ రోజు బజ్జీ కూర అని అయితే చేస్తారు. అన్నము, కొంచెం బజ్జీ కూర అయితే జేసి పూజ అయితే చేషినా అనమాట. పూజ జేసి దేవుడికి చూపెట్టి, నేనైతే చాయ్ అయితే తాగుతున్నా. చాయ్ అయితే పెట్టుకొని, తర్వాత అందరైతే రెడీ అయినామనమాట. చాలా లేట్ అయితుంది. జల్దీ జల్దీ నడవండి అంటుండు మా ఆయన. యైషు తలస్నానం చేపిచ్చినా సల్లగుందని వాళ్ళ డ్యాడీనేమో హెయిర్ డ్రాయర్‌తోని మొత్తం ఇది చేస్తున్నారనమాట. లడ్డు అయితే రెడీ అయ్యిండు. నేను గూడా చాయ్ తాగి రెడీ అయితే అయినా. కరెక్ట్ 5:30 లోపల మేమందరైతే రెడీ అయినామనమాట. లడ్డు గూడా కూర్చున్నాడు. ఇగ అందరు చాయ్ అయితే తాగినాము. 5:30 అయింది. అసలేం కనిపిస్తలేదు. జరసేపు ఆగుదాము అని అంటున్నారు మా ఆయన. ఎందుకంటే కనిపియదు గదా! మంచుంది మొత్తము. జరసేపు ఆగండి. తెల్లారినాక వెళ్దామని మళ్ళా ఆయనని ఆగమన్నారు. జరసేపు ఆగినామనమాట. ఎందుకంటే మంచులో ఏం కనిపిస్తలేదు బయట అసలు. అందరైతే రెడీ అయినాము. మా లడ్డునేమో ఫోటో తీ మమ్మీ అని ఎంత మంచిగా తయారయ్యిండు చూడండి. ఫోటో అయితే తీసినాం. తర్వాత బయలుదేరినాం ఇగ. నేను ఇంతసేపు తీయలేని వీడియో అనమాట. ఎండ వచ్చినాక తెల్లారినాకనే తీసిన అనమాట వీడియో. చాలానే సేపు వెళ్ళినాం. దూరం వెళ్ళినాకనే వీడియో అయితే తీసిన అనమాట. అక్కడ పోయినాక లడ్డు నేను నడిపిస్తా అని వాళ్ళ డ్యాడీ మీద అయితే కూర్చున్నాడు. ఎప్పుడైనా సరే వాళ్ళ డ్యాడీ కార్ నడిచేటప్పుడు కొంచెం సేపన్నా లడ్డు అయితే మీద కూర్చొని నడిపిస్తా అని ఏడుస్తాడు. అంటే ఆయన ఇక్కడెక్కడ ఆయనకు మీద అయితే కూర్చోబెట్టుకోడు. మా ఊరికి వెళ్ళే దగ్గర, మా ఊరు దారిలో అయితే ఎవ్వరు ఉండరని ఒక 5 నిమిషాలు ఇట్లా మీద కూర్చున్నబెట్టుకుంటారనమాట. ఇది మా ఊరికి పోయే దారి. అక్కడ అస్సలేం రావు ఎదురు. అందుకే కూర్చున్నబెట్టుకోండి. ఫైనల్‌గా మా ఊరికైతే వచ్చేసినాము. మా అవతారం ఎట్లా అయింది చూడు. కారు ఉన్నా గానీ గాలికైతే మొత్తం జుట్టు ఎగిరిపోతది. ఇక ఇది మా గుడి అన్నమాట. మా వీరభద్రేశ్వర మా ఇంటి దేవుడైతే ఈయననే అన్నమాట. ఎప్పుడైతే ఇక్కడే వస్తాం మేము. ప్రతిసారి అమాసకు గూడా వస్తున్నాము. ఎప్పుడు కుదిరితే అప్పుడు వస్తూనే ఉంటామన్నమాట. మా ఇంటి దేవుడు వీరభద్రేశ్వర్ అన్నమాట. ప్రతి సంవత్సరం జాతర గూడా అయితది ఏప్రిల్‌ల. ఇంకా ఇది కడుతున్నారన్నమాట గుడి. లోపల ఉండే అంతే. అది సరిపోతలేదని మళ్ళా ఇక్కడ ఎదురు గూడా కడుతున్నారు. గుడి అయితే చిన్నగానే ఉంది గానీ, అందరైతే చాలా మంది వస్తారిక్కడ. చాలా దూరంకెళ్ళైతే వస్తారనమాట. ఈ గుడి బ్యాక్ సైడ్ ఏమో గుండం అని ఉంటది. అక్కడ పోయి కాళ్ళు కడుక్కొని ఫ్రెష్ అప్ అయ్యి అయితే రావాలి. ఎప్పుడు నీళ్ళుంటాయి. ఫుల్లు నీళ్ళుంటాయి. మా మ్యారేజ్ అయినప్పుడు మాకు ఇక్కడే స్నానం గూడా చేపిచ్చిర్రు. నేను గూడా ఫ్రెష్ అప్ అయ్యి పైకైతే వస్తున్నా. ఇక దేవుడికైతే మొక్కుతున్నామనమాట. మొక్కి మా ఇంటికైతే వెళ్ళాలి ఇగ. వీరభద్రేశ్వర్ అనమాట. ఫైనల్‌గా మా ఇంటికైతే వచ్చేసినాము. ఇదే మా ఊరు. ఇది మా పల్లెటూరు అనమాట. ఇది మా ఇల్లనమాట. మేమైతే ఇక్కడ ఉండము. సిటీలో ఉంటాం గానీ, అప్పుడప్పుడు ఇక్కడ వస్తూనే ఉంటాము. ఇప్పుడైతే మా ఇంట్లో వేరే వాళ్ళున్నారు. అయినా ఆమె ఎంత మంచి నీట్‌గా పెట్టుకుంది. కలర్ ముగ్గులేసింది. బాగా క్లీన్‌గా పెట్టుకుందనమాట ఇల్లు. 2 రూమ్‌లుంటాయి గానీ పెద్ద పెద్దగా ఉంటాయన్నమాట. అయితే 4, 5 రూమ్‌లు అయితుండే గానీ వాళ్ళకప్పుడు అంత ఐడియా రాలేదేమో. చిన్ననే పెద్ద పెద్దగా జేషిర్రు. 4, 5 రూమ్‌లయితే 2 జేషిర్రు గానీ పెద్దగా జేషిర్రనమాట. ఇక్కడైతే చాలా టైం పాస్ అయితది మాకొచ్చినప్పుడైతే. కానీ మాకే స్కూలు, ఆయనకు డ్యూటీ ఉంటదని మేమే ఉండం గానీ మాకైతే చాలా మంచిగా అనిపిస్తదక్కడ.